హల్లెలూయా. నీదు సమరూపమే నాశలని, నీదు సమర్చితిని, నా ఎదుట ద్వారములు, నా ఎదుట ద్వారములు ముగింపు వరకు నన్ను నడిపితివి. ముగింపు. ఆమేన్. హల్లెలూయా. దావీదు కీర్తన రాస్తుంటుంది అన్నమాట. 10వ కీర్తన, 110వ కీర్తన. 110వ కీర్తన కాడ నుంచి వరుసగా ఆయన రాసుకుంటూ వస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది ఎవరు రాసిన కీర్తన చెప్పండి? చెప్పండి, అందరు పెద్దగా చెప్పండి. ఎవరు రాసిన కీర్తన? దావీదు అంటాడు, నీ ధర్మశాస్త్రం నుంచేసి ఆశ్చర్యకరమైన సంగతులు చూసేలాగున నా కళ్ళు తెరువు. అప్పుడు దాకా కళ్ళు ఎవరిని చూసినాయి? ఎవరిని చూసినాయమ్మా? బెత్షెబాను చూసినాయి, పాపాన్ని చూసినాయి, లోకాన్ని చూసినాయి. ఈ పాపాన్ని లోకాన్ని చూసిన కళ్ళు ఇప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు చూడలేకపోతున్నాయి. నేను వస్తున్నప్పుడు ట్రైన్లో వస్తూ ఉన్నాను. ఈ సింగరైకొండ దాటగానే కొంతమంది బుట్టలోళ్ళు మామిడికాయలు తీసుకొని ట్రైన్ ఎక్కారు. ట్రైన్ ఎక్కేసేసి మనం గురి కూర్చోంగా, వచ్చింది పోయింది మనం ఏదో చూడాలిగా, వాళ్ళకి న్యాయం చేయాలిగా. సరే కాయ ఎంత అన్న, ఎంత అంటే 100కి 5 అయ్యా అంది. పక్కన ఆయన ఉండి 100కి 10 ఇవ్వమంటే 10 ఇవ్వనని 8 ఇచ్చింది. ఆయన తీసుకోకముందు నేను ఏం చేశానంటే 50 రూపాయలు ఇచ్చేసి ఒక కాయ ఇవ్వమన్నా. ఒక కాయ అంటే ఎంత అంటే 20 రూపాయలు చెప్పింది. సరే పోనీలో పాపం ఈ ఎండలో పాపం కష్టపడతానని చెప్పేసి ఇచ్చా. ఇస్తే నా 50 రూపాయలు ఎప్పుడైతే చూసిందో తిరిగి చిల్లరేటంగా మనసు రావట్లా. 30 రూపాయలు ఇవ్వాలి కదా, తీసి లోపల పెట్టేసుకుంది. అమ్మ నేను నీకు 50 రూపాయలు ఇచ్చానమ్మన్నా. 50 రూపాయలు ఇచ్చావు అని చెప్పేసి మొత్తం చూస్తే 50 రూపాయలు. ఆమె చిల్లరేటంగా మనసు రావట్లా. ఆ కాయ చూస్తుంది, ఈ కాయ చూస్తుంది, ఇంకో కాయ అంట కట్టాలని. నాకు అర్థమైపోయింది. కొంతమందికి డబ్బులు కళ్ళ చూస్తే ఈ టైంకి మాత్రం మనసు అప్పదు. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి వారి కళ్ళ ద్వారా బంధించబడిపోయి ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత నేను నవ్వుకుంటా ఉన్నా. నేను ట్రైన్లో వస్తున్నప్పుడు ఈ వాక్యం చదువుతా నవ్వుకుంటా ఉన్నాను. ఒరే మనుషులు ఇంతే ఉంటారు కావాలని. ఆదికాండం 3వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. వారిద్దరి కనులు, చెప్పాలి అందరూ బిగ్గర చెప్పాలి, సరిగా చెప్పండి ఇది. అప్పుడు వారిద్దరి కళ్ళు తెరపడ్డాయి అంట. ఎవరిద్దరి కళ్ళు? ఆదాం కళ్ళు, అవ్వ కళ్ళు. అంటే అప్పుడు దాకా కళ్ళు మూసుకొని గుడ్డోళ్ళకి నడిచారా? గుడ్డోళ్ళకి నడవలా. ఇప్పుడు ఏ కళ్ళు తెరవబడ్డాయి? దేవుడిచ్చిన కళ్ళు మూయబడి లోకాన్ని చూసే కళ్ళు తెరవబడ్డాయి, పాపాన్ని చూసే కళ్ళు తెరవబడ్డాయి. అప్పుడు దాకా తన భార్య మీద, తన భార్య ఒంటి పైన, శరీరం పైన బట్టలు లేవు, మహిమగా ఉంది. భర్త ఒంటి పైన బట్టలు లేవు, మహిమగా ఉంది. దేవుడిచ్చిన కళ్ళు. అందుకని బైబిల్ చెప్పిద్ది, పౌలు అంటాడు, ఈ లోకపు యొక్క దేవదూత అంట ఏం చేసింది? ఈ యుగ సమాప్తమే ఇది, ఈ యుగ సంబంధమైన దూత వారి యొక్క మనోనేత్రలు మూసేసిందంట. ఈ యుగ సంబంధమైన దూత ఏం చేసేసింది? వారి కళ్ళు మూసేసిందంట. వారిద్దరు కళ్ళు తెరవబడ్డాయి. అంటే అర్థమైంది తెలుసా? యేసయ్య ఇచ్చిన కళ్ళు మూసివేయబడ్డాయి. ఇప్పుడు ఏ కళ్ళు తెరవబడ్డాయి? లోకాన్ని చూసే కళ్ళు తెరవబడ్డాయి,
పాపాన్ని చూసే కళ్ళు తెరవబడ్డాయి. ఆ కళ్ళు తెరవబడ్డాయి కాబట్టి దేవుడు వాళ్ళకి చెప్తున్నాడు, అబ్బాయి నువ్వు పొలం దుమ్ముతావు, ఆ పొలంలో ముళ్ళు ఉంటాయి. నువ్వు పొలం దున్నుతావు, ఆ పొలంలో రాళ్ళు ఉంటాయి, నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. ఆ కళ్ళు చూడాలి, అమ్మా అని కేకేయటం, ఆ కళ్ళు చూడాలి, ఆ చెవులు వినాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నువ్వు నేను ఏం చేయాలి? ఇప్పుడు ఏసయ్యను చూసే కళ్ళు తెరవాలి. ఏసయ్యను చూసే కళ్ళు తెరవాలి. ఇప్పుడు మనం తెరవబడాలి. మనకు అక్కడ ఏ కళ్ళు ఉన్నాయి? లోకాన్ని చూసే కళ్ళు ఉన్నాయి, లోక వైభవాన్ని చూసే కళ్ళు ఉన్నాయి, లోకం యొక్క సౌందర్యం చూసే కళ్ళు ఉన్నాయి, లోకంలో ఉన్న వాటిని చూసే కళ్ళు ఉన్నాయి. అందుకనే యోహాను రాస్తూ అంటాడు, మొదటి పత్రిక 2:16-17 15-16-17 రాస్తుంటుంది, ఈ లోకంలో ఉన్నవన్నీ నేత్రాశ, శరీరాశ, జీవపుటము. స్తోత్రం చెప్పాలి, అవునా కాదా? అంటే ఇప్పుడు మనం ఏ కళ్ళతో చూస్తున్నాం చెప్పండి? ఏ కళ్ళు చూస్తున్నాం? యేసయ్య కళ్ళు మాత్రం కాదు, లోకానుసారమైన కళ్ళు. నువ్వు తెరుచుకుంది లోకానుసారమైన కళ్ళు, నువ్వు మూసుకుంది లోకానుసారమైన కళ్ళు. లోకానుసారమైన కళ్ళతోనే మనం బతుకుతున్నాం, లోకానుసారమైన కళ్ళతోనే మందిరంలో ఉన్నాం, లోకానుసారమైన కళ్ళతోనే బైబిల్ చదువుతున్నాం, లోకానుసారమైన కళ్ళతోనే ప్రతిదీ అనుభవిస్తూ ఉన్నాం. అది ఎవరైనా కావచ్చు, నేనైనా, కూర్చున్న వాళ్ళైనా, ఎంత పెద్ద సేవకుడైనా, ఎంత మంచి విశ్వాసైనా సరే. ఈ కళ్ళు ఏ కళ్ళు తెలుసా? లోకం చూసే కళ్ళు, ఏ చైన్ చూసే కళ్ళు కాదవి, యేసయ్య చూపించే కళ్ళు కాదవి. కారణం ఆదాము చేసిన పాపాన్ని బట్టి ఆ కళ్ళు మూసుకొని పోయినాయి. ఇప్పుడు ముళ్ళు చూసే కళ్ళు బయటకు వచ్చేసింది. ఆ ఏదెను వనంలో ముళ్ళు లేవు, ఆ ఏదెను వనంలో రాళ్ళు లేవు, ఆ ఏదెను వనంలో మహిమ మాత్రమే ఉంది. స్తోత్రం. ఆ ఏదెను వనమంతా కూడా యేసయ్య మహిమ కమ్మిపోయింది అంతే, యేసయ్య మహిమ కమ్మపడిపోయింది అంతే యేసునామంలో. హల్లెలూయా. నేను చెప్తాను దేవుని సేవకుడిగా, నిజంగా చాలా సీరియస్గా తీసుకోండి మీరు. ఏం తెలుసా? ఇప్పుడు నీ కళ్ళు తెరవబడాలి, నీ కళ్ళు తెరవబడాలి. అరే ఈ కళ్ళు పైకెత్తి నీరా అంటారు కొంతమంది, ఈ కళ్ళు పైకెక్కి నీరా, నీ కళ్ళు తెరవబడాలి. ఈ కళ్ళు తెరవబడితే అప్పుడు మనకి యేసయ్యను చూసే కళ్ళు వస్తాయి, బయటికి యేసయ్యను చూపించే కళ్ళు వస్తాయి. అందుకనే బైబిల్లో ఒక వ్యక్తి ఉంటాడు, చాలా ధనవంతుడు, బాగా చదువుకున్నాడు, చాలా జ్ఞానవంతుడు, చదువు ఉంది, ధనం ఉంది, జ్ఞానం ఉంది, అధికారం ఉంది. వీటన్నిటిని పెట్టుకొని తనకిష్టమని చేయాలనుకున్నాడు, దేవుని చిత్తాన్ని చేయకూడదు అనుకున్నాడు. ఒక రోజు ఒక ప్రాంతానికి వెళ్తున్నాడు, ఆ ప్రాంతం దమస్కు. ఆ దమస్కు ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు. దమస్కు గేటు కాడకు రాగానే దేవుడు తనను దర్శించేసాడు, కింద పడిపోయాడు, దమస్కు పట్టణానికి వెళ్ళిపోయాడు. 3 రోజులు ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. ఏం జరిగింది? తన కళ్ళ నుంచి పొరల వంటి రాలిపోయినాయి అంట. స్తోత్రం. ఎప్పుడైతే రాలిపోయినాయో, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అమ్మ చదువుమా. అతిశయపడతా నాకు తగదు, నేను గొప్ప అనుకుంటూ నాకు తగదు, నేను చాలా తక్కువ వాడిని. అతిశయపడవలసి వచ్చింది. ప్రభు ఏంటమ్మా? అంతకుముందు దర్శనం లేదు. ఎప్పుడున్నప్పుడు అలా కని చేయాలమ్మా, అలా కని చేయండి. అంతకుముందు ఎప్పుడు? ధనం ఉన్నప్పుడు, చదువు ఉన్నప్పుడు, గౌరవం ఉన్నప్పుడు, తెలివి ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, అప్పుడు దర్శనాలు లేవు. ఎప్పుడైతే ఆ కళ్ళలో నుంచి చేసే పొరల లాంటి రాలిపోయినాయో, ఇప్పుడు పరలోకపు దర్శనాలు, దర్శనం కాదు దర్శనాలు, పరలోకపు దర్శనాల గురించి ఇప్పుడు అతిశయపడతానంట. ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తు నందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును. 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమునకు ఎక్కడికి పోయాడమ్మా? 3వ ఆకాశానికి వెళ్ళాడంట. ఎప్పుడు? కళ్ళు తెరవబడిపోయినాక. కళ్ళు తెరవబడిపోయినాక.
చూసుకోండి, మనం ఎంత కష్టపడ్డా సరే అయిపోతుంది. కానీ ప్రభువు కళ్ళు తెరిస్తే అది ధనరాశులుగా మార్చబడిపోతాయి. స్తోత్రం, హల్లెలూయా. అది సమృద్ధి నింపడిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. 21వ అధ్యాయంలో చదువుకుంటే అక్కడ ఒక మనకి ఆదికాండం 21వ అధ్యాయంలో ఎవరు ఉంటారు చెప్పండి? ఆదికాండం 21వ అధ్యాయంలో ఆగరణ ఒక అమ్మాయి ఉంటుంది. ఆ అమ్మాయితోటి చదవండి. ఆదికాండం 21వ అధ్యాయము 19వ వచనం. ఇప్పుడు నాకు చూడండి, ఆమె చేశాడు దేవుడు. ఏం ప్రార్థన చేసింది ఆమె? ఏం చేశారు ప్రార్థన అమ్మా? ఏం చేశారమ్మా? పిల్లోడు చేసిన ప్రార్థన తల్లి కళ్ళు తెరవబడ్డాయి. పిల్లోడు ప్రార్థన చేస్తే పిల్లోడు మొర విన్నాడంట. చదువు 18 వచ్చింది, చదువు. సోలిపోయింది, నోరంతా పెడసగట్టిపోయింది. నోరు పెడసగట్టంతగా దేవునికి మొరపెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. ఎట్టట మనకు ఒక వాటర్ బాటిల్, లంచ్ బాటిల్, లంచ్ బ్యాగు, స్నాక్స్. మేము చెన్నైలో చర్చికి వెళ్ళినప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పారు. సావుకులు ఏం చెప్పారంటే, పిల్లలకి ఎవరికి చాక్లెట్ కానీ లేస్ పెట్ కానీ తాగకూడదని చెప్పన్నాడు. ప్రార్థన అయిపోయిందాక వాళ్ళకి అసలు ఏమి కూడదని చెప్పేసి అన్నాడు. మేము దానికి లోపడిపోయాం. తీసుకెళ్ళాలి తర్వాత పోయేటప్పుడు కొనుక్కొని పోవాలి. ఆ అబ్బాయికి 2 ప్యాకెట్లు, ఈ అమ్మకు 2 ప్యాకెట్లు. ఎందుకంటే లేకపోతే డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు. అవి ఇచ్చేనుకో మేస్తా ఉంటారు, మేకలు మిల్లు వేసినట్టు మేస్తా ఉంటారు, ఏం గొడవ చేయరు. జాగ్రత్త తినాలి. వారి నోరు పిడసగట్టిపోయింది, మొరపెట్టారు. ఎప్పుడైతే ఆ బాలుడు మొరపెట్టాడో ఆఖరి కళ్ళు తెరవబడ్డాయి. ఆఖరి కళ్ళు తెరవబడ్డాగానే ఇప్పుడు ఏం చూసింది ఆమె? చెప్పాలి, ఏం చూసింది? ఆమెకేం కావాలి చెప్పాలి, నోరు తెలిసి. ఆమెకేం కావాలి? ఆమెకేం కావాలమ్మా? ఆమెకేం కావాలో అది తీర్చబడింది. కళ్ళు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఆమెకి ఏం కావాలో అది తీర్చబడిపోయింది. దేవుడు తెరిచాడంట కళ్ళు. దేవుడు కళ్ళు తెరిచాడు. ఆఖరిది ఎప్పుడైతే కళ్ళు తెరవబడ్డాయో ఆమెకేమి కావాలో ఎవరు అవసరంలా. వాళ్ళ ఆయన పెద్ద ధనవంతులే కావచ్చు, 318 మంది కంటే ఎక్కువ మంది పనిచేయచ్చు వాళ్ళ ఇంట్లో. వాళ్ళు ఎవ్వరు కూడా తీర్చలేని పనిని దేవుడు కళ్ళు తెరవటాన్ని బట్టేసేసి తీర్చబడిపోయింది. హల్లెలూయా. నేను చెప్తున్న మాట ఏం చేసా, మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడాలి. ఈ పాపిష్టి కళ్ళు కాదు, ఈ పాపిష్టి కళ్ళు కాదు. మన కళ్ళు తెరవబడాలి. మన కళ్ళు తెరవబడితేనే సత్యం గ్రహించుకుంటాం. ఒక మెసేజ్ చదివాను నేను. ఏం తెలుసా, ఏనుకంట అన్ని జంతువుల కంటే ఎక్కువ సత్యం చేస్తుందంట. జంతువులు అన్నిటిలో కూడా బలం కలిగింది ఏదంటే ఏనుగు. ఏనుగు తెలుసుకుంటే 4 సింహాసనం చంపగలదు, కానీ సంపద అది. ఏనుగు మీద ఎక్కి ఎగరగలరు, డాన్స్ చేయగలరు. ఏనుగు చేత ఎట్టగా ఉండట ఆడిపీయగలరు, కానీ సింహాన్ని అట్లా ఆడిపీయలేరు.
నేను చదివినప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఆ ఏనుకంట సత్యం తెలుసు, ఎవరు కొబ్బరికాయ ఇచ్చినా తింటాం తెలుసు, ఎవరు అట్టకాయ ఇచ్చి తింటాం తెలుసు. సింహానికి సత్యం పిత్తం ఏం తెలియదు. ఆకలి అయితే చంపుకుంటూ తింటాం, ఆకలి అయితే గృహంలో పోయి పడుకుంటాం, అది తెలుసు. అందుకనే ఏనుగులాగా గుండె ధైర్యం కలిగి ఉండాలంట. ఏనుగులు అంటాడు రా అంటారు. స్తోత్రం. ఈ రాత్రి నేను చెబుతున్న ఒక విలువైన మాట తెలుసా, మన యొక్క కళ్ళు తెరవబడాలి. ఆదాం దగ్గర మూసిపోయిన కళ్ళు, ఆదాం దగ్గర మూతబడ్డ కళ్ళు ఇప్పుడు ప్రత్యేకంగా ఒక్కొక్క వ్యక్తిగా తెరవాల్సి వస్తుంది. ఆ కళ్ళు ఎలా తెరవబడుతుంది తెలుసా, దేవుడు మాత్రమే తెరవగలడు. ఏ ఐస్ స్పెషలిస్ట్ డాక్టర్ కూడా, ఏ కళ్ళ వైద్యుడు కూడా ఆ కళ్ళు తెరవలేడు. యేసయ్య మాత్రమే కళ్ళు తెరవాలి. ఎప్పుడైతే యేసయ్య ఆ కళ్ళు తెరుస్తాడో అప్పుడు ఆశ్చర్యకరమైన సంగతులు మనం చూస్తాం. ఎక్కడ ఏముందో తెలిసిద్ది, ఏ ఊట ఉందో తెలిసిద్ది, ఏ రాళ్ళునో తెలుస్తాయి. ఇప్పుడు మనకేం తెలియవు. అందుకనే ద్వితీయోపదేశకాండం రాసి ఉంటుంది, నీ కళ్ళు కొవ్వెక్కినప్పుడు రాసి ఉంటుంది. నీ కళ్ళు కొవ్వెక్కినప్పుడు ఏం చేస్తావంటే తెలుసా, దేవుణ్ణి మర్చిపోతావంట, యెహోవాను మర్చిపోతావంట. ఆరాధించవలసిన వారిని ఆరాధించకుండా ఈ సృష్టిని ఆరాధిస్తూ ఉంటారంట. అందుకే మనం అంటాం వాడి కళ్ళలో ఉందర కొవ్వు అని చెప్పేసి అంటారు. చూడండి కొంతమంది. ఇప్పుడు మనకేం చేయాలి తెలుసా, ఆ కళ్ళు తెరబడిపోవాలి. ఎప్పుడైతే ఆ కళ్ళు తెరబడతాయో అప్పుడు ఏది ఎక్కడ ఎప్పుడు ఎలా ఉందో మనకు తెలిసిపోయింది. అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రెండు రోజుల గ్రంథం 6వ అధ్యాయం 15-16 వాక్యాలు చదవండి. 15, 16, 17 వాక్యాలు చదవండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా, ప్రైజ్ ది లార్డ్. ఎవరమ్మా చెప్పాలి? నోతే చెప్పండి. బైబిల్ చదివారు కదా. ఎవరైనా యెహోవా పనివాడా, సేవకుని యొక్క పనివాడు, దైవజనుని యొక్క పనివాడు. అతని పరిస్థితి ఇప్పుడు దైవజనుడి యొక్క పనివాడు అంటే ఎవరికి పనివాడు? నాకే చూడండి అందరూ. ఎవరు పనివాడు? ఎలీషాకు పనివాడు. ఎలీషా గారు పనిచేస్తూ ఉన్నాడు. ఎలీషా గారికి ఎప్పుడు కాఫీ ఇవ్వాలో, ఎప్పుడు అన్నం ఇవ్వాలో, ఎప్పుడు టిఫిన్ ఇవ్వాలో, ఎప్పుడు ఏం చేయాలో చేస్తూ ఉన్నాడు. బట్టలు దుక్కుతూ ఉన్నాడు. ఎలీషా చెప్పింది చేస్తూ ఉన్నాడు. అంతే. ఎలీషాతో పాటే ఉన్నాడు. ఎలీషా ఎప్పుడు తెలియదు కానీ బైబిల్ చెప్తుంది ఆ పనివాడు మాత్రం పొద్దున్నే తండ్రి లెగుస్తాడంట. నాకు ఆశ్చర్యం కలిగించిన సంగతి ఏంటంటే అన్నీ పనిచేస్తున్నాడు, అన్నీ వడ్డిస్తున్నాడు, అన్నీ వండుతున్నాడు, కావాల్సిన ఇస్తూ ఉన్నాడు, అన్నీ చేస్తున్నాడు. కానీ ఏం లేదంట, కళ్ళు మాత్రం తెరవాళ్ళ. అన్నీ చేస్తూ ఉన్నాడు, కళ్ళు మాత్రం తెరవాళ్ళ. ఇప్పుడు దైవజనుడు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆయన ప్రార్థన చేయగానే ఏమైపోయిందంట, దేవుని యొక్క అగ్ని కనపడుతూ ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే చెప్తానండి, అందుకనే చాలా మంది చేస్తారంటే ఇళ్ళ కాడ వారి జీవితాలు కలపాలనుకుంటారు. కానీ ఆదివారం ప్రార్థన ఉండదు, శనివారం ప్రార్థన ఉండదు, సంఘక్రమాల కూడికలు చాలా మంది పోరు. అందుకని వాళ్ళ కళ్ళు ఎప్పుడు మూతపడిపోయి ఉంటాయి, ఏమి చూడలేరు. ఎలీషా అంటాడు, ఇదిగో ఈ లోకంలో ఉన్న వారందరికంటే కూడా మన పక్షం ఉన్నవాడు అధికమై ఉన్నారు, గొప్పవారై ఉన్నారు.
నేను నా 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 పుస్తకం ఏం రాసిన తెలుసా? ఎలీషా గురువు గారు ఎవరు? ఏలియా. ఏలియా ఏం మోస్తున్నాడు? ఏలియా ఏం మోస్తున్నాడు? ఏలియా ఏం మోస్తున్నాడమ్మా? ఇప్పుడు మొన్న ఫోన్ చేశారు ఒకళ్ళు, సారీ మొన్న మాట్లాడుతున్నారు నాతోటి. డాడీ నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆరాధన బూతులు తెగ మాట్లాడుతుంది డాడీ అంటుంది. అసలు మారింది ఆరాధన కాదు, మీరు మీ కోత పెడితే కానీ మీరు లైన్లోకి వస్తారు. ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లా. ఎలీషా గురువు గారు ఎవరు? ఏలియా. ఎలీషా గొప్ప గొప్ప సైన్యాన్ని మిగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కిందకు పోండి, అట్లనే కిందకు పోండి. 6వ అధ్యాయము 18వ వచనం. ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంలో మొత్తేను. దేనిలో మొత్తేదమ్మా? అంధత్వంలో మొత్తేసాడంట. ఎలీషా చేసిన ప్రార్థన బట్టి. వాళ్ళ గురువు గారు ఏం పేరు? ఏలియా. ఏలియా ఏం చేస్తున్నాడు? ఆకాశాలు మోస్తున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడు తెలుసా? మహాసైన్యాల యొక్క సమూహాన్ని అంధత్వం నింపేయమని చెప్పేసి చెప్తున్నాడు. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తానంటే, మన కళ్ళు కనుక దేవుడు తెరిపించి చూసేలాగా చేయగలిగితే మన శక్తులు మనం గ్రహించుకొని వాళ్ళ యొక్క కళ్ళు మనం మూసేయాలి. రైతులో వాళ్ళ యొక్క ఆశ మనం కట్టించుకోవాలి. వాళ్ళ ప్లాన్లు విశ్వాసం అయిపోయాయి. ఎలీషా చేసే పని అదే. ఎలీషా కళ్ళు దేవుడు తెరిచాడంటే, దేవుడు తెరవాలి, మన కళ్ళు దేవుడు తెరవాలి. అందుకని ఏమంటున్నాడు? యెహోవా ధర్మశాస్త్రం మందు ఆశ్చర్యకరమైన సంగతి చూసేలాగా నా కళ్ళు తెరువు. దేని నుంచి చూడాలమ్మా? ధర్మశాస్త్రం నుంచి చూడాలి. ఒక మాట చెప్తాను, యథార్థంగా రోషంగా తీసుకోండి. నేను చెప్పే మాట ఏంది తెలుసా? ఈ సహవాసం ఉపదేశం మీద కట్టబడాలి. ఆమె మనుషులను లేకపోతే ధనాన్నో లేకపోతే డిగ్రీలను కొంత ఆధారం చేసుకున్నది పరిశుద్ధాత్ముని ఆధారం చేసుకొని ఉపదేశం మీద కట్టబడాలి. ఒక మాట చెప్తానండి, మీ చేతిలో ఉన్న బైబిల్ చూపించండి. మీ చేతిలో ఉన్న బైబిల్ చూపించండి. ఇలా చూపించండి. వెరీ గుడ్. చెప్పండి, నువ్వు వేసుకున్న బట్టల ఖరీదంతా, నీ చేతిలో ఉన్న బైబిల్ ఖరీదంతా.
సంస్థను పెంచేయి, బలపరిచేయి. సేవకుడికి ఎలా లోపడాలి, ఎలా పరిచయం చేయాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా వాక్యం చదవాలి, ఎలా మోకరించాలి, ఎలా నిద్రపోవాలి, అన్నం తినేటప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కటి. మంది కట్టేటప్పుడు ఇలా ఏం చేయాలి, పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చేయాలి, ప్రతి ఒక్కటి బైబిల్లో రాసుకుంటుంది. ఆశ్చర్యకరమైన సంఘం చూసులో మన కళ్ళు తెరపడాలి. ఆ పనివాడు కళ్ళు చేశాడంట. ఎప్పుడు దేవుడు ఇప్పుడు మన కళ్ళు తెరవాలి, మన కళ్ళు తెరవాలి. చెప్పాలో చేసి దేవుడు తెరవాలి, మన కళ్ళు తెరవాలి. ఇంకెవరు డాక్టర్ తెలుస్తారా, స్పెషలిస్ట్ అమ్మ కళ్ళు డాక్టర్ తెలుస్తారా? ఎవడు రానున్న దినాల్లో చికిత్స కూడా డాక్టర్ అయిపోతున్నాడు, మన డాక్టర్ చికిత్స దొరుకుతాడా? దేవుడే తెరవాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుడే కళ్ళు తెరిచేవాడు. ఎవరు? దేవుడే, ఇంకెవరు తెరవలేడు, ఇంకెవరు తెరవలేడు. దేవుడు తెరవాలంటే మనం ఏం చేయాలి? ఆ పనివాడు ఏం చేశాడట? 6:15 చెప్పాలి. దేవుడి చేత కళ్ళు తెరవబడాలంటే కనీసం 4 గంటలు లేకపోతే ఎవరైనా ఈ 6 రోజుల్లో 4-4:30 లోపు లేచిన ఇప్పుడు లేచి పాప చేసుకునే ఇంకా మీకు అలాంటి అభిషేకం ప్రభు దయచేయండి కాదు. కంపల్సరీ దేవుడిని తెలుస్తాను. ఇప్పుడు నువ్వు చేసుకోవాల్సిన ప్రార్థన అదే. తండ్రి కళ్ళు లేవగానే నా కళ్ళు తెరువు ప్రభు, నా కళ్ళు తెరువు. ఆ యొక్క పనివాడు తండ్రి కళ్ళు లేచాడు, కళ్ళు తెరవబడ్డాడు. నెంబర్ 1, దేవుడు కళ్ళు తెరవాలంటే తండ్రి కళ్ళు లేవాలి. నెంబర్ 2, ఎప్పుడు దేవుడు మన కళ్ళు తెరుస్తాడంటే దేవుడిని ఆగ్రహం చేసినప్పుడు నాకు చూపెట్టేసి బిడ్డకి కానీ ఆగరికి కానీ బోటికి దేవుడే కాబట్టి ఆగరికల్చర్ ఇచ్చాడు. ఆగరికలు ఎప్పుడు తెరబడ్డాయో వాళ్ళు బతకటానికి ఏం కావాలో సమృద్ధి. ఈరోజు నేను మాట్లాడుతున్న మాట విలువైన మాట. ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు చూసేలాగిన మన మనోనేత్రం వెలిగించడం. సాతాను గడి మూసివేసిన కళ్ళు, ఈ కళ్ళు ఎవరి? యేసయ్య కాదు, యేసయ్య ఇచ్చిన కళ్ళు కాదు, సాతాను తెరిచిన కళ్ళు. కళ్ళు తింటే తెరబడ్డ కళ్ళు. అందుకనే ఈ కళ్ళు వాక్యం చదవడానికి ఇష్టపడతలా. ఎంతమంది ఈరోజు 5 అధ్యాయులు బైబిల్ వేరు, 2 అధ్యాయులు వేరు, 2 అధ్యాయులు బైబిల్ చెప్పండి. 5 అధ్యాయులు చదివే పైకి ఒక్కళ్ళ 5 అధ్యాయులు. కారణం ఏంటంటే మనకి ఆ కళ్ళు లేవు, ఆ కళ్ళు లేవు. ఏ కళ్ళు? బైబిల్ చదివే కళ్ళు లేవు. ఏసే కళ్ళు కాదు అది, బైబిల్ చదివే కళ్ళు కాదు. ఏ కళ్ళు ఏంటిది? ఆ పళ్ళు తిన్నాక తెరవబడ్డ కళ్ళు ఇవి. ఆ కళ్ళు ఏం చూస్తున్నాయంట? లోకాన్ని చూస్తూ ఉన్నాయి, ముళ్ళు చూస్తూ ఉన్నాయి. ఏం చూస్తున్నాయి? రాళ్ళు చూస్తూ ఉన్నాయి. ఏం చూస్తున్నాయి? పాపను చూస్తూ ఉన్నాయి. ఏం చూస్తున్నాయి? లోకాశలు చూస్తూ ఉన్నాయి. ఏం చూస్తున్నాయి? పక్కన బిల్డింగులు, పక్కన కార్లు, పక్కన బైకులు, పక్కన బంగారము. మేము బయటికి వెళ్ళాం, కారు చూసుకొని బయటికి వెళ్తే ఎవరు కార్ పార్కింగ్ ఇవ్వట్లా మాకు. నాకు చిన్న డౌట్ ఆలోచన వచ్చింది. ఎందుకంటే అప్పుడప్పుడు మనం చేస్తూ ఉంటాం అట్లా. పక్కనే గోల్డ్ షాప్, బంగారం షాప్ ఒకటి ఉంది. ఆ కార్ తీసుకెళ్ళి వాళ్ళ పార్కింగ్లో పెట్టేసేసి ఆ షాప్లో పోయి కూర్చుందాం అంటే పక్కన వాళ్ళు బట్టలు కొనడానికి వెళ్ళారు. పార్కింగ్ లేదు అక్కడ. ఆ కారును ఆ పార్కింగ్ పెట్టేసి ఆ గోల్డ్ షాప్లోకి వెళ్ళిపోయాం అనుకో, మేము కస్టమర్స్ అనుకుంటారు. వాళ్ళు కారు తీయమనరుగా. కారు అక్కడ ఆపితే మాత్రం ఊరుకుంటలా, అక్కడ పెట్టి లోపలికి వెళ్తే మాత్రం ఏమంటలా. మేము లోపలికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్తే లోపలికి నేను చెప్పిన ఊరికట్ట నా పక్కన ఒక ఆమంటది, రాంబాబు ఎవరు రాంబాబు బంగారం నీకని అడుగుతుంది. ఎవరు రాంబాబు? నీకా బంగారం నీకా రాంబాబు అంటుంది.
స్తోత్రం. నేను చెప్పేస్తున్నాను బంగారం గురించి నేను మర్చిపోయినట్టని చెప్పన్నాను. కొంతమంది కళ్ళు బంగారం పైనే ఉంటాయి, కొంతమంది ఈ లోకంలో ఉన్న వాటిపైనే ఉంటాయి. ఎవరైతే ఈ లోకంలో, నేను తప్పంటలేదు, నువ్వు చూడు, బట్టలను చూడు, కారులను చూడు, బంగారం చూడు, వజ్రాలు చూడు, బిల్డింగ్లు చూడు, అన్నీ చూడు, బైబిల్ని చూస్తే మాత్రమే ఆశ్చర్యకరమైన సంగతులు బయటకు వస్తాయి. ప్రైజలా, బైబిల్ని చూస్తే మాత్రమే ఆశ్చర్యకరమైన సంగతులు బయటకు వస్తాయి. మనం బైబిల్ చదవడంగా చెప్పండి ఆశ్చర్యకరమైన సంగతులు 4. మీకు తెలియవు, మీకేం తెలిసిందో ఏమో తెలుసు అంటే ఆ పాటలు పాడే పెద్దోళ్ళు, మోషే ప్రార్థించగా, యెహోషువ ప్రార్థించగా, ఇంకా చదవటమే. ఏంది ఆ పాట ఏదో ఉంది ఒకటి, యుద్ధమందు మిద్దె మీద, ఇంకా చూడటమే. దేవునికి స్తోత్రం. నా దేవునికి మహిమ కలుగును గాక, నీ ద్వారా మహిమ కలుగును గాక, మన అందరి కళ్ళు తెరవబడును గాక, మన అందరి కళ్ళు బైబిల్ నుంచి ఆశ్చర్యకరమైన సంగతులు చూచును గాక. ఆ ఆశ్చర్యకరమైన సంగతులు మన కుటుంబాలని, మన బతుకుల్ని, మన బిడ్డల్ని మార్చును గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.